Vanakkam andarki namaskaram. Welcome back to Wash and Rule. Name me Mansa Krishna and I'm back with the episode 3 of Home Chef series. ఏంటి వనక్కం అంటుంది అనుకుంటున్నారా? సో ఇవాళ బేసిక్గా నేను తమిళనాడుకి చెందిన ఒక ఫేమస్ డిష్ని నాకు చాలా ఇష్టమైన చెట్టినాడ్ చికెన్ మీకు నేర్పిపోతున్నాను. సో చెట్టినాడ్ చికెన్ అంటే చాలా మందికి తమిళనాడు చెట్టినాడు ఇలా లొకేషన్స్ గుర్తొస్తూ ఉంటాయి. కానీ నాకు మాత్రం మా అత్త గుర్తొస్తుంది. ఎందుకు అంటే ఆవిడ చేసినట్టు అంత ఒథెంటిక్గా అంత బాగా ఈ డిష్ని అయితే ఎక్కడా తినలేదు. సో ఈ వీడియో మొత్తం చూడండి, రెసిపీ తెలుసుకుని మీరు ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. చామంత ఏం చేస్తున్నారు? మాన్సా రోజు బిజీగా ఉంటా కదా. అవును, ఇవాళ సండే ఈరోజు అంతా కొంచెం మొక్కలతో స్పెండ్ చేస్తా. చెట్లకు నీళ్ళు పోయడము, ఆ వీడ్స్ అన్ని క్లియర్ చేయడము అంతే. అవును మాన్సా, నువ్వు చెట్నాడ్ చికెన్ అడిగావు కదా. అవును, పద చేసి పెడతా. చామంత ఎప్పుడు అనుకుంటాను చెట్టినాడ్ చికెన్ నేర్చుకోవాలి అని. అడిగాను కదా చాలాసార్లు మిమ్మల్ని కూడా. అవును అడిగావు మాన్సా, కానీ టైం దొరకలేదు ఎప్పుడు. కానీ ఇవాళ చెప్పండి అసలు ఎలా చేస్తాం ఈ చెట్టినాడ్ చికెన్. చెప్తాను మాన్సా. ఫస్ట్ చికెన్ 1.5 kg తీసుకున్నా. దీన్ని 3-4 టైమ్స్ బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నా. దీనికి కావాల్సిన చెట్టినాడ్ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, ఒక్క బే లీఫ్, కొద్దిగా కొబ్బరి, పట్ట, ఇవన్నీ. ఇదేమో గరం మసాలా, స్టోన్ ఫ్లవర్ అంటారు దీన్ని. జాపత్రి, ఇలాచి, లవంగం, స్టార్ అనీస్, జీలకర్ర, సోంపు, ఫెనల్ సీడ్స్ అంటారు కూడా దీన్ని, సోంపు. మళ్ళీ పౌడర్స్ లో ఇది ఎన్ని ఎండుమిరపకాయలు 15. ఇది 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ మిరియాలు, ఇది కొబ్బరి కొద్దిగా ఒక హాఫ్ కంటే తక్కువే. ఇది 1 ఇంచ్ పట్ట, లవంగాలు ఒక 5-6, 2 ఇలాచి, ఇది జాపత్రి కొద్దిగా, జాజికాయ పువ్వు కొంచెం, స్టార్ ఎనీస్ కూడా ఒక 3, ఒక ఫుల్ వేయకూడదు. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు సోంపు. ఇవి పౌడర్స్ లో పసుపు, ధనియాల పౌడర్, మిర్చి పౌడర్, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆయిల్, సాల్ట్, ఆయిల్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న, కొరియాండర్ కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్. ఆనియన్స్ ఎలా అంటే కొంచెం పెద్ద సైజ్ గానే కట్ చేసుకోవాలి, మరీ సన్నగొద్దు మరీ పెద్దగొద్దు, ఇట్లా మీడియంగా. టొమాటోస్ స్లైసెస్ పొడుగా కోసుకున్నా. సన్నగా కూడా కోసుకోవచ్చు. నేనైతే ఈ టైప్ లో కట్ చేసుకున్నా. అంతేనా? అంతే. ఓకే, సో స్టార్ట్ చేద్దాము ప్రొసీజర్. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా. ఓకే, మీరు పెద్ద స్టవ్ మీద ఆఫ్ అయినట్టు ఉందా? ఉంది. ఓకే, ఆయిల్ వేస్తున్నారా? కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే, సో డ్రై రోస్ట్ కాదు? డ్రై రోస్ట్ కాదు, కొంచెం ఆయిల్ వేయాలి. చెప్పండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒకటేసారి వేసేయకూడదు? ఒకటేసారి వేసేయకూడదు, ఒకటి వేయాలి. ఫస్ట్ ఎండుమిర్చి వేస్తా. ఓకే, కలర్ మారకూడదు, బ్లాక్ అవ్వకూడదు ఎండుమిర్చి. కొంచెం స్మెల్ వచ్చాక తీసేసేయచ్చు. కొంచెం తెలిసిపోతుంది మనకి. ఎందుకు అన్ని కలిపి వేయకూడదు అంటే ఇప్పుడు ఎండుమిర్చి మాడిపోద్ది, ఇప్పుడు ధనియాలు కొంచెం ఇది అవ్వాలి, జీలకర్ర మాడిపోతుంది. అంటే ఒక్కొక్క టైప్ లో వేగుతుంది కదా. ధనియాలు కొంచెం టైం పడుతుంది, ఎండుమిరపకాయలు మాడిపోతాయి. కరెక్ట్. ఇది వేగిపోయినాయి, ఇది తీసేసుకుందాం. ఓకేనా? అదే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. ఈ పక్కన పెట్టేసుకుంటా. నెక్స్ట్ ధనియాలు. ఓకే, ధనియాలు మిరియాలు ఒకటేసారి వేసేసుకోవచ్చు.
సరేనా? ఓకే. ధనియాలు మిరియాలు వేసేసుకుందాము. ఇవి కొద్దిగా వేపుకుంటే కొంచెం ఏగిన స్మెల్ వస్తుంది. ధనియాలు మిరియాలు కూడా ఒక ఏగిన స్మెల్ వస్తుంది. అవును. చాలా ఫ్లేవర్ఫుల్ డిష్ కదా చామంత. ఇది చాలా బాగుంటది. ఇది చెట్టినాడు చికెన్ అంటే మధురై డౌన్ సౌత్ లో చాలా ఫేమస్. అవునవును. మనకి ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎనీ హోటల్ చెట్టినాడు చికెన్ ఉంటది. అంటే బేసిక్ గా అంటే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో. ఫ్లేవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో పెప్పర్, సోంపు, మిరియాలు, సోంపు మెయిన్. కోల్డ్ ఉన్న దోశ, ఇడ్లీ, ఇడియాపం, ఊతప్పం, ఆపం, రైస్ లోకి చపాతీలోకి అన్నిటికీ బాగుంటుంది. చూడు అయిపోయింది. ఇంట్లో చూసావా కొంచెం కలర్ చేంజ్ అయింది. చాలు అంతవరకు. ఎక్కువ మాడిపోతే కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారుతుంది. మాన్సా ఇప్పుడు సోంపు, జీలకర్ర, ఈ గరం మసాలా ఐటమ్స్, హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకుందాం. బే లీఫ్ కూడా వేసేసుకుంటున్నాం. కొబ్బరి వేయద్దు. కొబ్బరి ఇప్పుడు వద్దు. ఇది లైట్గా ఫ్రై అవుతే చాలు. దీనికి ఎక్కువ ఆయిల్ లేకపోయినా పర్వాలేదు. అంటే ఇది బేసిక్ గా నార్మల్ గా చికెన్ కర్రీ ఇలా చేసుకుంటాము, కానీ చాలా ఫ్లేవర్ఫుల్. అంటే ఇంతసేపు ఉన్నా కూడా ఇంతసేపు మనం పడుతుంది కుకింగ్ టైం దీనికి, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అన్ని కలిపితే సూపర్ టేస్ట్ చెట్టినాడు చికెన్. అయిపోయింది. లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే కొబ్బరి వేసేద్దాం. ఓకే. ప్యాన్ వేడి ఉంటుంది కదా, దానికి కొంచెం వేడి చేసేద్దాం, సరిపోతుంది. మాన్సా కొబ్బరి ఎందుకు వేడి చేయాలంటే కంపల్సరీగా పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి నిలవ ఉంటుంది. పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం రేపటి వరకు ఉన్నా కూడా ఏం పాడవదు. ఓకే. మాన్సా ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాలి. ఓకే. ఈ లోపు స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం వేడెక్కినాక దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మన ఇష్టం, తక్కువ తినేవాళ్ళు తక్కువ ఆయిల్ పోసుకోవచ్చు, కానీ దీనికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇది ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు, రెగ్యులర్ గా చేసుకోలేరు కాబట్టి ఇట్స్ ఫైన్ అనుకుంటున్నాను. అవును మనసు. ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆనియన్, సన్నగా కోసి పెట్టుకుని ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇది తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందామా. అందుకే ఒక స్పూన్ వేసుకున్నాను ముందే. దీన్ని కలుపుదాం బాగా. అవును చామంతి, అసలు మీరు ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నారు? చెన్నైలో నేర్చుకున్నా మాన్సా, మా అత్తగారి దగ్గర. ఓకే. ఆవిడ బాగా చేసేవారా? చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అవును, నాకు చెన్నై అంటే గుర్తొచ్చింది. మీకు చెన్నై ఇష్టమా, హైదరాబాద్ ఇష్టమా? రెండు ఇష్టమే. చెన్నై ఏమో మా అత్తగారు ఊరు, హైదరాబాద్ పుట్టిల్లు. రెండు కళ్ళు. ఓకే. సో ఒకటి పుట్టిల్లు, ఒకటి మెట్టిల్లు, అంతే. ఓకే. ఇది మాన్సా మా అత్తగారు మిక్సీలో అంతా ఇయ్యరు. ఓకే. ఇవన్నీ రోట్లో నూరుతారు. అదే మనం అంటే ఇక్కడ మిక్సీలో అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటది. మనకి ఇప్పుడు టైం లేక అన్ని మిక్సీలో వేసేస్తున్నాం. అవునవును. కానీ అలా ఎవరికైనా అన్ని ఉన్నాయి కొని పెట్టుకున్నా, కానీ టైం ఉండదు. టైం ఉన్నప్పుడు నేను కూడా రోట్లో చేస్తా. సో రోటి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. చామంతి యూట్యూబ్ ఫాలో అవుతుంటారా? అంటే ఎవరిదైనా రెసిపీ ఇన్స్పైర్ చేశారా ఎప్పుడన్నా? ఫాలో అవుతాను మాన్సా, కొన్ని చేసాను, కానీ టైం లేక ఏం చేస్తా అంటే అమ్మ చెప్పినాయి, అత్తగారు చెప్పినాయి, నా ఓన్ రెసిపీస్ అవే చేసేస్తూ ఉంటా. అవే మనోజ్, కిరణ్ అడిగితే కూడా మనోజ్ కి కూడా ఆ రెసిపీస్ చెప్తూ ఉంటా. ఓకే. సో అవే ఎక్కువ మనం ఇంట్లో కూడా మేము వచ్చినప్పుడు మీరు అవే చేస్తా. నా ఓన్ స్టైలే ఫాలో అయిపోతా లాస్ట్. మీరు నెక్స్ట్ మాకు అసలు పాయ రెసిపీ చూపించాలి తప్పకుండా. ఇంకొకటి వెజిటేరియన్ లో 7 వెజిటేబుల్స్ తో తిరువాదరై కూటు అంటారు.
ఓకే. యాక్చువల్గా అది కూడా చేద్దాం అనుకున్నాను, ఇవాళ టైం లేదు, నెక్స్ట్ టైం చేసి పెడతా. తప్పకుండా. ధనుర్మాసం స్పెషల్. ఓకే. ధనుర్మాసం స్పెషల్ అది. 7 కైండ్స్ వెజిటబుల్స్ ఏంటో నేను చేసినప్పుడు చెప్తాను నీకు. ఓకే. అంటే అది మనం రైస్ తో తింటామా? రైస్ తో తినొచ్చు, చపాతి, ఇడ్లీ, దోశ, ఓకే, ఇడియాపం, ఓకే, వాటితో తినొచ్చు. మాంసా ఏగినట్టున్నాయి. ఏగినాయి అంటే మరీ మాడిపోకూడదు. అవునవును, మాడితే టేస్ట్ మారిపోతుంది. కొంచెం బ్రౌన్, లైట్ బ్రౌన్ అయిపోతే. ఇప్పుడు నా స్టైల్లో ఏంటంటే ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయను, ఓకే, చికెన్ వేస్తా. ఓకే, యూజువల్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు కదా? ఎందుకంటే ముందే వేసేస్తే అడుగంటిపోతుంది, మాడుతుంది, మళ్ళీ ఫ్లేవర్ అది వేరే. చికెన్ కొంచెం నీళ్ళంతా ఇదైనాక అప్పుడు వేస్తా. మీరు అన్ని నాన్ వెజ్ కర్రీస్ కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేయరా? అయితే వేయను. ఓకే. ఆనియన్ మంచిగా కొంచెం ఫ్రై అయినాక చికెన్ వేసేసి, చికెన్ లో వాటర్ ఉంటది కదా, ఓకే, అదంతా ఎగిరిపోయాక అప్పుడు నీళ్ళు ఎగిరిపోతే అప్పుడు బాగుంటది. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఓకే. మీ ఫేవరెట్ డిష్ ఏంటి చామత? నా ఫేవరెట్ డిష్ అంటే సాంబార్. ఓకే. అవియల్. పప్పు అంటే వెజిటేరియనే చెప్తున్నారు, నాన్ వెజ్ లో నాన్ వెజ్ అంత ఇష్టపడను ఎక్కువ. ఓకే, కానీ చాలా బాగా చేస్తాను కానీ ఎక్కువ వెజిటబుల్స్. అంటే బేసిక్గా లాస్ట్ వీక్ మీరు గుర్తుంటే మన ఛానల్లో ఒక వంకాయ రెసిపీ అండ్ వెజిటేరియన్ రెసిపీ రిలీజ్ చేసాము. అవును. సో చూడని వాళ్ళు, టు ఆల్ ద వ్యూవర్స్, మీరు చూడకపోతే ప్లీజ్ గో చెక్. మన వీడియోలో, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది వంకాయ రెసిపీ. కానీ వంకాయ దాన్ని ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యూవర్స్ లో. కానీ చాలా మంది నాకు నాన్ వెజ్ చేసి పెట్టండి, నాన్ వెజ్ రెసిపీస్ చూపించండి అంటున్నారు. కానీ ఆ వంకాయ కూర నేను కూడా ట్రై చేయాలి. నిన్న అది చూసి ఇంకా నాకు ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపించింది. మా స్కూల్లో మా కొలీగ్ కి చెప్పాను, ఇవాళ she told she will try that recipe. ఓకే, వెరీ నైస్. అదే అంటున్నా, బేసిక్ గా వెజిటేరియన్ అంటే చాలా మంది వెజ్ ఏం తింటా, నాన్ వెజ్ చూపించండి అనే టైప్ లో కూడా ఉన్నారు. సో నేను అందుకే సరే నాన్ వెజ్ లో డిఫరెంట్ గా చెట్టినాడు చికెన్ చూపిద్దాం అనుకున్నాను. అయితే చామత స్కూల్ అంటే గుర్తొచ్చింది. మీరు ఎన్ని ఇయర్స్ అయింది చామత అసలు మన స్కూల్లో? ఆల్మోస్ట్ 30 years మాన్సా. వావ్, అసలు క్రేజీ. అంటే అంటే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అండ్ నా గురించి ఎక్కువ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నేను చదివిన స్కూల్లోనే మా చామత కూడా ప్రీ ప్రైమరీకి టీచర్ కింద చేశారు అండ్ షీ వాజ్ అ కోఆర్డినేటర్ ఆల్సో. సో చామత ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అసలు స్కూల్లో? చిన్న పిల్లలు హ్యాండిల్ చేస్తారు, చాలా బాగుంటది. డెడికేటెడ్ గా నేను వర్క్ చేస్తున్నా, నాకు ఎంత ఇష్టం అంటే చిన్నపిల్లలతో. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. I can see that. I'm enjoying a lot. మీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి కదా? ఎందుకు అంటే నేను చదువుకున్నప్పుడు స్కూల్లో, తర్వాత కూడా చాలా విన్నాను, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ అని, అండ్ పిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారని కూడా విన్నాను. మీలాంటి వాళ్ళు చెప్తేనే. అవును, కానీ నేను విన్నాను చాలా మంది దగ్గర. అంటే హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? లయన్స్ క్లబ్ లో మీకు అవార్డ్ కూడా వచ్చింది కదా ఒకసారి. వెరీ ప్రౌడ్ మై సెల్ఫ్. మాన్సా, ఇది నీళ్ళన్నీ ఇది అయిపోయింది, దగ్గరకు వచ్చేసినాయి. ఓకే, చూడు ఇట్లా. సో నీస్ నీళ్ళన్నీ పోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. టూ స్పూన్స్ వేసుకుందాం. ఓకే, సో 1.5 kgకి 2 స్పూన్స్ ఫుల్గా. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కలిసేంత వరకు కలిపేసుకుందాం బాగా. మాన్సా, ఇప్పుడు చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక. వస్తుందా నీకు? ఇప్పుడు కొంచెం ఇది అయిపోయినాక ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం. పసుపు ఎక్కువనే వేయాలి? ఎక్కువ వేయాలి. ఓకే ఓకే. అంటే యూజువల్లీ మనం కర్రీస్ లో ఒక 1/2 స్పూన్ అంతే వేస్తాం కదా? కొన్న పసుపు కాదు, అదే మనం చేసినది ఇంట్లో చేయించినది. అదే. దాని తర్వాత టొమాటోస్. ఓకే, 3 టొమాటోస్ వేసుకున్నాను నేను. ఓకే, 3 స్మాల్ సైజ్ టొమాటోస్. 3 స్మాల్ సైజ్ టొమాటోస్. దీన్ని బాగా కలుపుకుందాం. అబ్బా, మంచి స్మెల్.
కొంచెం కారం వేసుకుందాము. ఆల్రెడీ ఎండుమిర్చి మిరియాలు ఉంది కారం, అవును. సో చూసుకుని వేసుకోవాలి కదా. వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు కారం వద్దు, ఇంత స్పైసీ చాలు అనుకుంటే నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కదా. అవును, నీకు కూడా ఇష్టమే కదా. అవును అవును. 2 స్పూన్స్. ఓకే. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాము, మీకు కారం దాంతో సరిపోతే మీరు ఇంకా వేసుకోకండి, లేకపోతే నోరు మండిపోతుంది. ధనియాలు ఆల్రెడీ ఉంది, 1 స్పూన్ కొద్దిగా. కొద్దిగా సాల్ట్ ఇందాక కొంచెం వేసాను కదా 1 స్పూన్. ఇప్పుడు చికెన్కి సరిపడట ఇంకొక స్పూన్ వేసుకుందాం. ఓకేనా? ఓకే. మాన్సా చూడు, టెక్స్చర్ అంతా మారింది. అవును, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ దీంట్లో వేయాల్సింది ఏంటంటే చెట్టినాడ్ పేస్ట్, మ్యాజిక్ పేస్ట్, చెట్టినాడ్ స్పెషల్ పేస్ట్. ఓకే. దీన్ని ఏం చేయాలి, కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. మాన్సా చూడు ఎంత బాగుందో. ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ డన్. కానీ ఈ చికెన్ కి ఇప్పుడు ఇలా కూడా తినేయచ్చు, బట్ ఇప్పుడు మనం చేసేది చెట్టినాడ్ చికెన్ కాబట్టి దీంట్లో ఈ చెట్టినాడి కోసం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాము. ఓకే. సో మనం ముందుగా రోస్ట్ చేసుకున్నది కదా. రోస్ట్ చేసుకున్నది. ఓకే. ఎండుమిర్చీలు, ధనియాలు, పెప్పర్, దెన్ సోంపు, జీలకర్ర, హోల్ గరం మసాలా. ఓకే. తర్వాత కొబ్బరి, కొద్దిగా వాటర్ వేయాలా. కొద్దిగా వాటర్ వేస్తాం. మాన్సా చెట్టినాడ్ చికెన్కి చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం, సరేనా? ఓకే. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మాన్సా. ఓకే. సో బేసిక్ గా ఇది ఎప్పుడు యాడ్ చేయాలి? చికెన్ మొత్తం కుక్ అయిపోవాలి, టొమాటోస్ కూడా మగ్గిపోవాలి. మగ్గిపోయినాక ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా. ఆయిల్ తేలినప్పుడు ఇట్స్ రెడీ. అప్పుడు ఈ పేస్ట్ వేసుకుని ఒక 10 minutes కుక్ అవ్వాలి. మొత్తం కలవాలి కదా. అవును, ఆ ఫ్లేవర్ మొత్తం దిగాలి. ఇది జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో వాటర్ వేస్తున్నారా? ఈ బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్ వేసేస్తున్నా. అంతేనా? అంతే అంతే చాలు. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండదు, మీడియం ఉండాలి. బాగా కలిపేసి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము, ఫైన్ చాప్ చేసి. కొంచెం ఇప్పుడు వేద్దాము, లాస్ట్లో గార్నిషింగ్కి వేద్దాం. ఈ రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా. అవును, చిన్నవి జస్ట్ గార్నిషింగ్కి వేద్దాం పైన లాస్ట్లో. ఇప్పుడు ఒక 4 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసేసి ఇది ఆప్షనల్, కావాలంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. గ్రీన్ చిల్లీస్ ఇంకొంచెం కారం, లేకపోతే గ్రీన్ చిల్లీ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ చెట్టినాడ్ చికెన్ కొంచెం స్పైసీగానే ఉండాలి. ఓకే, అప్పుడే బాగుంటుంది మానస. Hi Manasa. Hi uncle, morning. How come you're here? I am here for the famous Chettinad chicken. అరే వా వా, అంతే లోపల ఎంటర్ అవ్వగానే అదిరిపోతుంది వాసన. ఏంట్రా అది చూస్తూ ఆలోచించి వచ్చినా చూస్తే చెట్టినాడు చికెన్ అయిపోయింది మానస. పట్టు పట్టాల్సిందేనా? రెడీ. అంకుల్ మీకు అసలు ఫేవరెట్ డిష్ ఏంటి చామత్ చేసిన దాంట్లో? చాము చేసిందన్నీ నాకు ఇష్టమే, అంటే అన్ని స్పెసిఫికలీ అంటే చెట్టినాడు చికెన్, మటన్ ఫ్రై అండ్ చింత చిగురు మటన్, మ్యాంగో ఫిష్ చేస్తారు. అవునవును, నోరు ఊరిపోతుంది నాకు ఇప్పుడే. ఎక్స్ట్రా ఒక ఇది గల్ప్ అంత టేస్ట్ ఉంటుంది. Really, I'm very fortunate to have Cham. Very true. Very true. So Chettinad chicken కూడా అంకుల్ మర్చిపోయాను, చామత చెప్పారు మీ మదర్ దగ్గర నేర్చుకున్నాను చెట్టినాడ్ చికెన్. మీ మదర్ ఎలా చేసేవారు చెట్టినాడ్ చికెన్? అది టేస్టే రాదు.
రాదా? ఎవరు చేసినా రాదు. అంటే మాకు ఇదే తిన్నాం కాబట్టి ఇది అసలు క్రేజీ. తిన్న వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్. 75% I can give that. Yes, because నేను తిన్న వాటిలో దిస్ ఇస్ ది బెస్ట్ చెట్టినాడ్ చికెన్. మదర్ చాప్స్ చేస్తుంది, మటన్ చాప్స్. అది కూడా చాము చాలా నేర్చుకుంది అన్నమాట. సాంబార్ చేయాలి. Yes, definitely. పప్పు, సాంబార్ చాలా బాగా చేస్తారు. అన్ని స్పెషాలిటీస్ దట్ ఆ ఏజ్ లో కూడా దీంట్లో రోట్లో అదే షీ వాస్ సేయింగ్ రోట్లో చేస్తారన్నమాట. అదే ఆ టేస్ట్ దాని వల్లనే వస్తుంది అన్నమాట. అవును అపార్ట్ ఫ్రమ్ దట్ షీ లవ్స్ మీ లైక్ ఎనీథింగ్. I mean, of course like anything. Yes, so that love and affection adds more flavor. True, very true. Sure. అండ్ లాస్ట్ లో ఫైనల్ గా గార్నిషింగ్ విత్ కొత్తిమీర, కర్రీ పత్తా, కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్, స్మాల్ రెడ్ చిల్లీ. ఇవి మాన్సా చెట్టినాడ్ చికెన్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాము. ఓకే స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఐమ్ షూర్ కింద వరకు కూడా అందరికి వస్తుండొచ్చు. పద కుమ్మేద్దాం మాన్సా. ఓకే పదండి. ఆగు మాన్సా, వ్యూవర్స్కి ఒకటి చెప్పాలి. ఇప్పుడు మేమందరము హోమ్ షెఫ్స్. ఓకే, మేము చేసే అన్ని ఐటమ్స్, ప్రతి ఐటమ్ అందరూ చూసి ట్రై చేయాలి, టేస్ట్ చేయాలి. ఓకే, టేస్ట్ చేసి చెప్పాలి. అబ్బా, చెట్టినాడ్ చికెన్ అద్దరిపోయింది. ఇది ఎక్కడ ఒరిజినేట్ అయిందో అక్కడికే వెళ్ళి తిన్నట్టుంది. చూసారు కదా మన హోమ్ షెఫ్స్ దగ్గర ఎన్ని రెసిపీస్ ఉన్నాయో. సో ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హోమ్ షెఫ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.